ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఫిబ్రవరి 27, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము దేవుడు ఎవరికి చేస్తున్నారంటే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానము. ఇజ్రాయేలును యోధావారును దేవుడు చెరలో నుండి విడిపించి వారి పితరులకు దేవుడిచ్చిన దేశాన్ని వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి ఆ దేశానికి రప్పించడం కొరకు, బానిసలుగా బతుకుతున్న ఇజ్రాయేలుని విడిపించడం కొరకు దేవుడు చేస్తున్న వాగ్దానము. ఈ వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమైన వాక్కు. ప్రియమైన దేవుని సంగమా, ఇర్మియా గారిని గొప్ప సేవకు వాడుకున్నారు దేవుడు. అలాగే ఇజ్రాయేలు ప్రజల పట్ల ఆయన అపారమైన ప్రేమను అనుదినము చూపుతూనే వచ్చారు. మనం ఎన్ని పాపములు చేసినా, ఎన్ని ఇబ్బందులు పడినా దేవుడు మనకున్న శ్రమలన్నిటినీ విరిచి ఆయన అంటున్నారు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపుదును. నీకు ఏదైతే బంధకాల్లో పడి ఉన్నావో, అప్పుల బాధలతో ఉన్నావో, అనారోగ్య సమస్యలతో ఉన్నావో, నీకేదైతే సమస్య ఉందో ఈరోజు దేవుని ఎదుట పెట్టు. ఆయన నీ కాడిని విరిచి నీ కట్లను తెంపుతాడు. ఈరోజు నీకున్న సమస్యను ఆయన విడుదల దయచేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు దిగులు పడకు, భయపడకు. నీకు తోడుగా ఉన్న దేవుడు ఈ లోకమంతటికీ కూడా వెలిగై ఉన్నవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇజ్రాయేలును కాయవాడు, కునుకడు నిద్రపోడు. కనుక దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎలా అయితే కాపాడి ఉన్నాడో మనల్ని కూడా ప్రతి ఒక్క సమస్య నుంచి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.